హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 2 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్. నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్. డిసెంబర్ 10 నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు, మరో టెట్ కూడా కలిపి రిలీజ్. సవరించిన వాటితో కలిపి 16,347. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 ఖాళీలు. టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సికి ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. తాజాగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. 2 రకాలుగా నోటిఫికేషన్ విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేసిన కారణంగా 2 రకాల నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో టెట్ నోటిఫికేషన్ కూడా. గత వైసీపీ ప్రభుత్వం 3 ఏళ్లలో టెట్ నిర్వహించకపోవడంతో టెట్ రాయని వారికి డిఎస్సితో కలిపి మరో టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. టెట్లో ఇప్పటికీ అర్హత సాధించిన వారికి నేరుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. దీనికోసం టీడీపీ ఈ ఏడాది డిసెంబర్ 10 నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేలా మెగా డిఎస్సి షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. స్థానికులతోనే 80% భర్తీ. అన్ని జిల్లాల్లో స్థానికులతో 80% టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. అందులో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 పోస్టులను భర్తీ చేస్తారు. ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439 టీచర్ పోస్టులు, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170 టీచర్ పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 2,024 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49 టీచర్ పోస్టులు, బాల నేరస్తులకు విద్యాబోధన కోసం 15 టీచర్ పోస్టులు భర్తీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా ఈసారి 2 డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వాల్సి వస్తుంది. జగన్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన 3 ఏళ్లలో ఒక్కసారి కూడా టెట్ నిర్వహించలేదు. దీంతో టీచర్ పోస్టులకు అర్హత ఉన్న చాలామంది అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆలోచించిన ప్రభుత్వం మెగా డిఎస్సితో పాటు మరో టెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తులు కూడా స్వీకరించారు. టెట్ నిర్వహణ పూర్తి చేసి ఫలితాలను ప్రకటించారు. దీంతో సవరించిన పోస్టులతో కలిపి డిఎస్సి నోటిఫికేషన్ అలాగే మరో టెట్ నోటిఫికేషన్కు జూన్ 30న విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.